పెద్దపల్లిలో దొంగల బీభత్సవం. పెద్దపల్లి పట్టణంలోని లక్ష్మీనగర్ శివపురి కాలనీలో దొంగలు బీభత్సవం సృష్టించారు. లక్ష్మీనగర్ కు చెందిన ప్రముఖ తెలుగు దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ ఎర్రోజు వేణుగోపాల్, అదే కాలనీకి చెందిన లక్ష్మణరావు ఇంట్లో అద్దెకుంటున్న వారి ఇంటితో పాటు శివపురి కాలనీలోని ఒక ముస్లిం ఇంటివారు ఇంటికి తాళం వేసి ఆదివారం ఊరికి వెళ్లారు. అదే అదునుగా చూసిన దొంగలు సోమవారం తెల్లవారుజామున చోరికి పాల్పడి 2 ఇళ్లలోని నగదు, బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కాలనీ వాసులు సమాచారం మేరకు తిరిగి సోమవారం ఉదయం ఇంటి యజమానులు వచ్చి చూసేసరికి దొంగలు ఇంటి తాళాలు బద్దలు కొట్టి 2 ఇళ్లలోని బీరువాలు ధ్వంసం చేసి బంగారం, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. ఎర్రోజు వేణుగోపాల్ తన కూతురి వివాహం కోసం ఇటీవలే చేయించిన వాటిని ఇంటిలోని బీరువాలో భద్రపరుచుకున్న 12 తులాల బంగారం ఆభరణాలు, 5.5 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపహరించారని బాధితుడు వేణుగోపాల్ తెలిపారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, ఎస్ఐ లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంతో సాక్ష్యాధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.